గుడ్లవల్లేరులో మహిళలకు భద్రత లేకుండా పోయిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఆ ఘటనపై ప్రభుత్వం కనీసం దృష్టి పెట్టలేదన్నారు. అయితే ఆ వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. వరదలతో విజయవాడ అల్లకల్లోలంగా ఉంటే రాజకీయాలు చేయడం ఏంటంటూ మండిపడ్డారు. పిల్లలు ఆ కాలేజీలో చదువుతుంటే బాత్రూముల్లో ఈ వీడియో కెమెరాలు పెట్టారు అనేది చాలా పెద్ద వార్త. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి వ్యవస్థ తయారవుతుంది దేశంలో. ఆ వ్యవస్థని కంట్రోల్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. ప్రభుత్వం కంట్రోల్ చేయకపోగా చాలా చిన్న సంఘటన అని తోసేస్తే తప్పునైనా వాడిని కంట్రోల్ చేసే మీరే చిన్న సంఘటన అనకూడదు. ఇది చాలా పెద్ద సంఘటన, దీన్ని కంట్రోల్ చేసి తీరుతాం అని లోకేష్ గారు చెప్పున్నట్టయితే సంతోషపడేవాడు. లేదా స్మాల్ ఇష్యూ, దాన్ని ఏమన్నా అంటే వాట్ ఇస్ దిస్, ఇంకోటి కూడా ఇదే పని చేస్తాడు. మీరు అన్నట్టు కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. ఇంత వర్షం పడితే, ప్రజలు ఇంత ఇబ్బందుల్లో ఉంటే గుడ్లవల్లేరు ఇష్యూ రేజ్ చేస్తారండి? బుద్ధి జ్ఞానం ఉందా మీకు? రాజకీయం ముసుగులో నేరస్తులు కాకపోతే ఏంటిది? అంటే మా అటెన్షన్ డైవర్ట్ చేసి ప్రజలకు ఇబ్బంది పెట్టాలని మీ ఆలోచన. ఇప్పుడు కూడా మీరు అన్నారు ఆ బోర్డ్స్ వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం, ఎందుకు వచ్చా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అందులో కూడా ఎవరైనా ఉంటే మీరు అన్నట్టు ఆ బోట్లు వచ్చినప్పుడు కరెక్ట్గా అది కొట్టుకున్న ప్లేస్ చూశాను నేను. ఇది కూడా బెండ్ అయింది, వంగిపోయింది. పిల్లర్ కాదు, పిల్లర్ మధ్యలో ఉండే జాయింట్ వెయిట్ అది వెయిట్ అంటారా, అది కంట్రోల్ అన్నమాట. రెండు పిల్లర్స్ మధ్యలో గేట్ని కంట్రోల్ చేయడం కోసం పెట్టినటువంటి ఆ గేట్ అక్కడ ఉంటుంది. దానికి సపోర్టింగ్ ఒక కాలం దాన్ని కొట్టుకునింది. అది బెండ్ అయిపోయి ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఏంటిది? ఎప్పుడు చరిత్రలో జరగల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు అనుమానం రాని వారికి కూడా అనుమానం వచ్చే పరిస్థితి. ఎందుకు బాబాయిని చంపి నెక్స్ట్ డే నారాసురు రక్త చరిత్ర రాయగలిగిన వాళ్ళు ఇంక అనుమానం ఎందుకు రాదండి?